ఇక ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచేశాయి. సిఎన్జి పైన 2 రూపాయలు షాక్ ఇచ్చాయి. ఇక పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆయిల్ కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నా ఇంతకాలం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇరాన్ ఆంక్షల కారణంగా హార్ముజ్లో క్రూడ్ ఆయిల్ షిప్లు నిలిచిపోవడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు బ్యారెల్ క్రూడ్ ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. లీటర్పై 3 రూపాయల మేర పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 3 మేర పెరగడంతో ఆ ప్రభావం చైన్ రియాక్షన్ లాగా అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. 2 వీలర్, కార్లు వాడి వారికి నెలవారీ పెట్రోల్ బిల్లు పెరుగుతోంది. డీజిల్ ధర పెరగడం వల్ల ఆటోలు, టాక్సీలు, ప్రైవేటు బస్సుల ఛార్జీలు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలపైన పెంపు ప్రభావం ఉండనుంది. దేశంలో దాదాపు 80% సరుకుల రవాణా లారీలు, వ్యాన్ల ద్వారానే జరుగుతోంది. డీజిల్ ధర పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు వంటి రోజువారీ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి ఇంటి బడ్జెట్ తలకిందులవుతోంది. ఇక పెట్రోల్ ధరల పెంపుపై ముందుగానే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ట్వీట్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్షన్ రిలీఫ్ ముగిసిందని, ఇక ధరల వాత రెడీగా ఉందని ట్వీట్ చేశారు. ఏప్రిల్ 29 తర్వాత ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ తో సహా అన్నిటి రేట్లు పెరిగే అవకాశం ఉందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు రాహుల్. ఆయిల్ ధరలు చవకగా ఉన్నప్పుడు వాటి ద్వారా లాభాలు పొందిన మోడీ సర్కార్ ధరలు పెరిగిన తర్వాత వాటి భారం ప్రజలపై మోపుతుందని మండిపడ్డారు. అప్పుడు రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే కేంద్రం ఇవాళ పెట్రోల్ బాంబు పేల్చింది. దీంతో అందరూ ఇప్పుడు రాహుల్ ట్వీట్లను గుర్తు చేసుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై ఫైర్ అయ్యింది. ఎన్నికల సమయంలో ధరలను స్థిరంగా ఉంచి ఓట్లు వేయించుకున్నాక ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని మోడీని ద్రవ్యోల్బణ సూత్రధారిగా అభివర్ణిస్తూ ఈ పెంపు సామాన్యుల నడ్డి విరుస్తుందంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయని రాహుల్ గాంధీ ఏప్రిల్ చివరిలోనే హెచ్చరించారని, ఇప్పుడు అదే నిజమైంది అంటూ పార్టీ గుర్తు చేసింది. ఇక పెట్రోల్ ధరల పెంపుపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు సాగాలంటే సైకిల్ ఒకటే మార్గం అంటూ ఓ కార్టూన్ ని షేర్ చేశారు. సైకిల్ కన్నా ఉత్తమమైనది ఏదీ లేదని ఇదివరకే చెప్పామని అన్నారు. తన పార్టీ సమాజ్వాదీ పార్టీ గుర్తైన సైకిల్ పై వెళ్తున్న కార్టూన్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు అఖిలేష్ యాదవ్. పెట్రోల్ ధరల పెంపుపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సెటారిక్ ట్వీట్ చేశారు. ప్రజలు ముందుకు సాగాలంటే సైకిల్ ఒక్కటే మార్గం అంటూ ఓ కార్టూన్ అయితే ఆయన షేర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక సైకిల్ కన్నా ఉత్తమమైనది ఏదీ లేదు, ఇది వరకే చెప్పాము అంటూ కూడా అన్నారు. తన పార్టీ సమాజ్వాదీ పార్టీ గుర్తైన సైకిల్ పై వెళ్తున్న కార్టూన్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు అఖిలేష్ యాదవ్.
ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచేశాయి. సిఎన్జి పైన 2 రూపాయలకు షాక్ ఇచ్చాయి. ఇక పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక పెరిగిన పెట్రోల్ ధరలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ రోజు నుంచే పెట్రోల్ డీజిల్ లీటర్కి 3 రూపాయలు అదనంగా పెరగడంతో అమల్లోకి వస్తుంది. వాహనదారులు ఒక్కసారిగా 3 రూపాయలు అనంటే రోజువారీ 8 నుంచి 10 లీటర్లు పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేటువంటి వాళ్ళకి అదనపు భారం అవుతుంది. నెల అయ్యేసరికి వందలాది రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అని చెప్తున్నారు. ఒకసారి మనం ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. 110 రూపాయలు. సాధారణంగా ఈ పెట్రోల్ రేట్ అనేది 107 రూపాయలు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 110 రూపాయలు అంటే 33 రూపాయలు మాత్రం పెరిగింది. ఇది పెట్రోల్. ఇక డీజిల్ కి సంబంధించి డీజిల్ రేట్ కూడా ఒక్కసారిగా 3 రూపాయలు పెరగడంతో ఈ పెట్రోల్ డీజిల్ అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే వారు గమ్యస్థానాలకు వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు వాడుతూ ఉంటారు. ఇక డెలివరీ బాయ్స్ కావచ్చు, లేదంటే క్యాబ్స్ ఇలా నడిపేటువంటి వాళ్ళ ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇక పెట్రోల్ ఉంటేనే వాళ్ళ జీవనోపాధి కొనసాగుతుంది. ఎందుకంటే జాబ్స్కి వెళ్ళాలన్నా సరే 2 వీలర్స్ మీద వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా 3 రూపాయలు అనేది చాలా బర్డెన్ అనేది చెప్పుకోవచ్చు. పెట్రోల్ రేట్స్ డీజిల్ రేట్స్ పెరగడంపై వాహనదారులతో ఒకసారి మాట్లాడదాము. ఒక్కసారిగా 3 రూపాయలు పెరిగింది. భారం అనిపిస్తుంది. చాలా భారం. అంటే ఎన్ని లీటర్స్ కొట్టిస్తారు నెలకి? నెలకి మాక్సిమం ఒక 15 నుంచి 20. ఎంత ఖర్చు అవుతుంది ఒకప్పుడు అంటే జర తక్కువ ఉండే కదా మేడం, జర మంచిగా అంత భారం ఉండదు కదా అప్పుడు. ఇప్పుడు భారం ఇలా పెరుగుతుంటే ఇంకా కస్టమర్కి ఇబ్బంది అవుతుంది కదా. అంటే చాలా వరకు హైదరాబాద్లో ముఖ్యంగా జాబ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎక్కువగా తమ సొంత వాహనాలను వాడుతూ ఉంటారు. సో మహిళలు ముఖ్యంగా ఉదయం అటు ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇంకా తమ సొంత వాహనాలకే ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అంటే ఎంతో కొంత జాబ్ చేస్తే ఇంట్లో ఖర్చులకు వస్తాయి అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ ఇప్పుడు సంపాదించినటువంటి సంపాదన అంతా పెట్రోల్ డీజిల్కి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మ్యామ్, పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా 3 రూపాయలు పెరిగింది. భారంగా అనిపిస్తుందా, లేదంటే ఎలా ఉంది అనిపిస్తుంది? మనం సంపాదించేటువంటి సంపాదనలో సేవింగ్స్ అనేవి ఇక పెట్రోల్ డీజిల్కి వాడాల్సిందే. వీక్లీ 500 రూపీస్ పెట్రోల్ ఖర్చు అవుతుంది. అయితే వీక్లీ 500 రూపీస్ ఒక 2 వీలర్ రన్ చేసా అంటే స్కూటీకి ప్రత్యేకించి ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 4 వీలర్కి సంబంధించి డీజిల్ రేట్స్ కూడా 3 రూపాయల 38 పైసలు పెరిగింది. అటు పెట్రోల్ 3 రూపాయల 36 పైసలు పెరిగింది. దీంతో ఇంకా రేట్స్ ఏమన్నా పెరుగుతాయేమో అని చెప్పేసి భయపడుతున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ ఈ వాహనాలకి సంబంధించి సొంత వాహనాల్లో ప్రయాణాలను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కొంత ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పడము, ఆ తర్వాత ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఒక్కసారిగా పెరగడంతో ఇది సంబంధించినటువంటి అంటే పెట్రోల్ డీజిల్ వాడకాలు తగ్గించాలి, మన విదేశీ నిల్వల్ని కాపాడడానికి ఇదంతా ఒక చిన్న ప్రయత్నంగా అటు పబ్లిక్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కానీ ఇలా పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సేవింగ్స్ అంతా కూడా దాచుకున్న సేవింగ్స్ పెట్రోల్ డీజిల్కి ఖర్చు అయితే ఇక సేవింగ్స్ ఏం మిగులుతాయని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్. దేశంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజుల్లోనే సామాన్యుడిపై పెట్రోల్ భారం పడింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించినట్లుగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన వాడకాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు ఏపీలో నో వెహికల్ డేని పాటిస్తున్నారు.
దీంతో వాహనదారులు లేక పెట్రోల్ బంకులు మోసిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు లీటర్పై 3 రూపాయలు పెరిగాయి. ఇది సామాన్యుడికి చాలా భారంగా మారుతున్నటువంటి రోజులు. ఎందుకంటే పెట్రోల్ ధరలు ఇప్పటి వరకు పెరుగుతున్నటువంటిది లేదు. దాదాపుగా గత కొంతకాలంగా పెట్రోల్ ధర అనేది కాన్స్టెంట్గా ఉంటూ వచ్చినటువంటిది అయితే ఉంది. అయితే అటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎన్నికలు పూర్తయినటువంటి వెంటనే ఖచ్చితంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయి, దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెంచి అమలు చేస్తారని ఆ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేసినటువంటిది ఈ టైంలో గుర్తు చేసుకోవాలి. అప్పుడే చెప్పారు, ఎన్నికలు పూర్తయిన వెంటనే పెట్రోల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని రాహుల్ గాంధీ ఒక కామెంట్ చేశారు. అయితే ఎన్నికలు అయిన తర్వాత కూడా దేశ ప్రధాని అందరూ కూడా, ఎందుకంటే యుద్ధ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయొద్దు, పెట్రోల్ ఎక్కువగా వాడొద్దు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకు చెప్తున్నాం అంటే, సహజంగా ఎప్పుడైనా సరే పెట్రోల్ ధరలు పెరిగాయనే ఒక సమాచారం వచ్చిన వెంటనే పెట్రోల్ బంకులన్నీ కూడా పూర్తిగా అటు వినియోగదారులతో నిండిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం. విశాఖలో ఉన్నటువంటి సిరిపురం జంక్షన్లో ఉన్న హెచ్పి బంక్ ఇది చాలా మెయిన్ బంకు, ప్రధానమైనటువంటిది. ఇంచుమించుగా ఇక్కడే 20-30 పంపులు ఉంటాయి. అంటే ఎంత ఫ్లోటింగ్ వచ్చినా కూడా చాలా ఈజీగా కొట్టేంత బంక్ ఇది. కానీ ఎట్లాంటి బంకే ఇవాళ కొంత వెలవెలబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది సహజంగా చూస్తే మెయిన్ సెంటర్లో ఉండేది, కంపెనీ నిర్వహిస్తున్నటువంటి బంక్ కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా బహుశా పెట్రోల్ ధరలు పెరిగినాయి అనే విషయం కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆ పెట్రోల్ వాడకం తగ్గించాలి, అదేవిధంగా బంగారం కొనుగోలు చేయొద్దు, ఖర్చులు తగ్గించాలనే ఒక నినాదం అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. దీనికి తోడు నినాదం ఇవ్వడం ఒకటే కాదు, నినాదం ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కాన్వాయిలు కూడా తగ్గించుకున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా ఖర్చులు తగ్గించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు నో వెహికల్ డే. చాలామంది ప్రభుత్వ అధికారులు ఎవరో కూడా వెహికల్ వాడే అవకాశం అయితే లేదు. దీన్ని దృష్టిలో ఉంచి కూడా కొంతవరకు ఈ పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కొట్టించడానికి వచ్చే వాళ్ళు కూడా కొంత తక్కువగా ఉన్నారని అనిపిస్తుంది. ఏంటి ఆ పెట్రోల్ ధరలు పెరిగా కనీసం తెలుసా? ఎంత పెరిగింది ఏంటి అనేది తెలుసా? మాకు ఐడియా లేదు. అసలు తెలుసా అండి పెట్రోల్ పెరిగిన విషయం? తెలీదండి మాకు. ఇప్పుడే వచ్చారు. అలా ఎంత పెరిగింది ఏంటి అనేది అంటే ఒకేసారి కొట్టించడం ఒకటే తెలుసా? అవును, 500 రూపాయలు కొట్టించాం. తెలియదు ఎంత పెరిగింది ఏంటనేది. తెలియదు. ఇప్పుడు కూడా 500, 400 ఇలా కొట్టించుకొని వెళ్ళిపోతున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు విషయంలో కూడా కొంత సామాన్యుల్లో కొంత అనాసక్తి అనేది ఉంటుంది. ఎందుకంటే పెరగకూడదు, రూపాయి పెరిగినా కూడా దాని ప్రభావం మొత్తం అందరి మీద పడుతుందనేది ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కస్టమర్స్కి వస్తున్నటువంటి వాళ్ళకు కూడా పెట్రోల్ ధరలు అనేవి పెరిగాయన్న విషయం తెలియదంటే అతిశయోక్తిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీరు పెట్రోల్ కొట్టించుకొని వచ్చారు కదా, అసలు పెట్రోల్ ధరలు పెరిగినట్టు అసలు ఏమన్నా తెలుసా మీకు? న్యూస్ ఏమన్నా విన్నారా? ఈ రోజే వార్తల్లో చూస్తున్నాం. సో ఎంత పెరిగింది ఏంటో తెలుసా మీకు? 3 రూపాయలు అంతా పెరిగినట్టుంది. మరి అది పెట్రోల్ ధరలు పెరిగితే భారం అవుతుందా? ఖచ్చితంగా ఎలాగా భారమేనండి. ఇట్లాంటి టైంలో వెహికల్స్ అన్నీ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఒకటి, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి నో వెహికల్ డే కావడంతో చాలా వరకు వెహికల్స్ అన్నింటినీ కూడా కింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు వెహికల్స్ ఈరోజు వినియోగం తగ్గించినట్లుగా కనిపిస్తుంది. అందుకనే ప్రజల్లో కూడా కొంత అవగాహన వస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. కానీ పెట్రోల్ ధరలు పెరిగిన ప్రతిసారి కూడా ఇదొక మూమెంట్ అయితే వచ్చేది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు సాధారణంగా పెట్రోల్ కొట్టించుకుని కనీసం పెట్రోల్ ధరలు పెరిగినటువంటి విషయం కూడా మాకు తెలియదు అనే పరిస్థితి అయితే ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే పెట్రోల్ ధరలు ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అటు పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ఇక ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచాయి. సిఎన్జి పైన 2 రూపాయలకు షాక్ ఇచ్చింది. ఇక పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
ఇక పెరిగిన పెట్రోల్ ధరలకి సంబంధించి ఖమ్మంలో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, మనం చూస్తున్నాం ఇవాళ 6 గంటల నుంచే పెట్రోల్ ధరలు అనేవి కూడా కేంద్రం పెంచింది. అవన్నీ ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి కాబట్టి ఇటు వాహనదారులు ఏమంటున్నారు, ప్రెసెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న ఇప్పుడు చూసుకోవచ్చు ఖమ్మం ప్రజెంట్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ ఒకవైపున ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యం అవుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఒక సామాన్యుడు ఒకసారి కనీసం వీళ్ళు ఎందుకు పెంచారు, ఎట్లా పెంచారు, ఇప్పుడు పెంచారని కూడా తెలవని పరిస్థితి అయితే నెలకొందనేది కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున బంకుకి సంబంధించి చాలా వరకు కూడా అంటే ఈ యొక్క పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అనేది రాత్రి ఒక సోషల్ మీడియాలో హల్చల్ కావడం, తర్వాత తెల్లవారు వరకు 6 గంటల నుంచి కూడా ఒక్కసారిగా ₹3 డీజిల్కి ₹3 పెట్రోల్కి పెరగడంతో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతా కూడా. మరోవైపు చూసుకున్న పెట్రోల్ మాత్రం ప్రజెంట్ రేటు పెరగడంతో కూడా వినియోగదారులు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోవైపున చూసుకోవచ్చు చాలా వరకు కూడా లారీలు మొత్తం కూడా అంటే పెట్రోల్ కోసం డీజిల్ కోసం అని చెప్పి వచ్చేసి రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఓనర్స్ అంటే ఇదంతా కూడా బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిన తర్వాత లారీ ఓనర్లకు ఫోన్ చేసేసి దాని మరి మిగతా డబ్బులు కూడా వాళ్ళని అడగాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం పెట్రోల్ బంకుల వద్ద మాత్రం లారీలు బారులు తీరిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి గ్రానైట్ రాళ్ళు వేసుకొని విశాఖ పోర్టుకు కావచ్చు లేదా కాకినాడ పోర్టు కానీ వెళ్ళేటువంటి వాహనాలు ఇవన్నీ కూడా ఈ టారస్ వెహికల్స్ మొత్తం కూడా ఇవన్నీ ఇక్కడ లోడ్ కోసం అని వచ్చిన తర్వాత ఇక్కడ డీజిల్ కొట్టించుకొని అక్కడ నుంచి మరలా క్వారీ కాడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే ఫలితంగా ఒక్కొక్క బండికి వచ్చి సుమారు ఎంత లేదన్నా సరే ఒక అంటే వందలాది లీటర్లు ఒక్కొక్కరు స్పేర్ చేసుకొని పోతున్న నేపథ్యం అయితే ఉంది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒకసారిగా డీజిల్ రేటు పెరగడంతో కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి బంకు మనతో పాటు మనం మాట్లాడుతుందాం ఒకసారి అసలు ఎలా పెరిగింది, ఎంత పెరిగింది అని దానికి సంబంధించి మనం పంపు బాయ్స్ ఉన్నారు, మనం మాట్లాడుతుందాం ఒకసారి. చిన్న చెప్పండి, ఇప్పటివరకు చూసుకుంటే ఎంత పెట్రోల్ రేటు పెరిగింది, ఎప్పటి నుంచి పెరిగింది? పొద్దున 6 గంటల నుంచి పెరిగిందండి. నిన్న 107 ఉండే, ఇప్పుడు 110 అయింది. 110.85 అయింది రూపీస్. డీజిల్ వచ్చేసి 95.68 ఉండే, ఇప్పుడు 98. ఎంత ఉంది రేటు? 90. అయితే ఇప్పుడు మీకు ఉదయం ఆదేశాలు వచ్చినాయి ఉదయం? అంటే నేను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఎక్కాను డ్యూటీ, అంతకుముందు ఉన్న బాగా అయితే తెలుస్తుంది మనకి. మీరు చెప్పండి, లారీలు మీదంతా లారీగా మీదంతా టారస్ వెహికలే కదా, ఏంటి పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది ఇప్పుడు? రేట్లు డీజిల్ పెరిగింది ఏంది, మీకు లోడింగ్ సంబంధించి రేట్లు మరి పెంచే అవకాశం ఉందా? మళ్ళీ రేట్లు పెంచే అవకాశం అంటే మార్కెట్ కూడా లేదు. ఈ రేట్లు కూడా వాళ్ళు తోలించుకునే వాళ్ళు తోలించుకోలేరు అంత కిరాయి ఇచ్చి కూడా, కాబట్టి దాన్ని మరి ఏందనేది తెలవాలి. మీ బండ్లు ఎక్కువ ఎటువైపు గ్రానైట్ రాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే? మైబాదు తొర్రూరు వరంగల్ నుంచి ఖమ్మానికి. ఖమ్మం. ఓకే, మరి ఇప్పుడు అంత దూరం నుంచి ఇంత రావడం కోసం డీజిల్ రేట్ ఎక్కువ అవుతుంది, మరి ఎలా మీ ఓనర్లు ఏమంటున్నారు? ఓనర్లు ఏమంటారు, ఫ్యాక్టరీ వాళ్ళు మనం తక్కువ తోలే వాళ్ళు ఉంటే మనం ఎక్కువ కిరాయి పెంచినాం అనుకో మనం వద్దంటారు. వేరే వాళ్ళు మాకు తక్కువ కిరాయిలు తోలేటోళ్ళని వాళ్ళకి చెప్తా అంటారు. అది సో దూర ప్రాంతాల్లో చాలా వరకు కూడా ఖమ్మం అనే సెంటర్ పాయింట్ ఉంది. ఒకవైపున అటు కరీంనగర్ నుంచి కావచ్చు, ఒకవైపు హైదరాబాద్ నుంచి కావచ్చు, ఎటైనా సరే అంటే ఒకవైపు వైజాగ్ వైపు వెళ్ళాలంటే ఎక్కువగా ఈ రూట్ ఖమ్మం రూట్ వాడుతూ ఉంటారు. అలాంటి వాహనదారులు ఎక్కువ కూడా నిత్యం ఖమ్మం పరిసరాల్లో ఉన్నటువంటి బంకులను ఎక్కువ ఉపయోగించుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే సుమారు కొన్ని రోజుకు వచ్చేసి కొన్ని లక్షల లీటర్లు కూడా డీజిల్ సేల్ అవుతున్న తరుణం, డీజిల్ పెట్రోల్ సేల్ అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఇప్పుడు పొజిషన్ ఒక్కసారిగా అంటే ఒక లీటర్కి వచ్చేసి ₹3 పెంచడంతో ఒక డీజిల్ కంతే పెరిగింది, పెట్రోల్ కట్ల పెరగడంతో కూడా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు సంబంధించి చాలా వరకు కూడా వినియోగదారులు మాత్రం కొంత అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ ఇలాంటి బాంబు వేల్చడంపై కూడా కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఇంకా ఇప్పుడు ఈ రేటు పెరగడం వల్ల కూడా నిత్యావసర వస్తువులపై కూడా ఉప్పు పప్పు కాంచి మొదలు పెడితే ఇంకా ప్రతి దానిపై కూడా రేటు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆటో చార్జ్ అవన్నీ ప్రతిదీ కూడా ఏది కూడా రవాణా వ్యవస్థ ముడిపడి ఉండడంతో అవంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా కాస్త ఇప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది తరుణంలోనే ఆందోళన వ్యక్తం చేసిన వినియోగదారులు అని చెప్పుకోవచ్చు. అసలు రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ₹3 పెరగగా ధరలు రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ₹111, డీజిల్ ₹99గా ఉంది. ఇక సడన్ గా ధరలు పెంచడంతో సామాన్యుడిపై భారం పడుతోందన్నారు వినియోగదారులు. నిత్యావసరాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నా కానీ ఒక్కసారిగా అర్ధరాత్రి సమయం లోపల పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెరగడంతో అయితే జనాలు అవాకవుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ బంకులకు వచ్చినటువంటి కస్టమర్లు ఒక్కసారిగా బంకు లోపల పెరిగిన రేట్లు చూసి అయితే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. చాలామంది కూడా ఇటు పెట్రోల్ డీజిల్ అవి నిత్యావసర సరుకు అంటే వస్తువులు అయిపోయాయి. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ వాహనాల్లో నింపుకొని తమ పనులకు వెళ్తారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు బంకులకు వద్దకు వచ్చినటువంటి ఒక్కసారిగా వినియోగదారులు రేట్ల చూసి అయితే ఆశ్చర్యపోతున్నారు. చెప్పండి, నిన్న రాత్రి సమయం లోపల ఒక్కసారిగా పెరిగాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? మేము యాక్చువల్లీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం అనేది పెంచము అని చెప్పేసి కూడా పెంచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఈ ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుందో అర్థమవుతుంది. మాలాంటి సామాన్య ప్రజలు ఇట్లా బాగా కష్టం అవుతుంది మాకు. నేను ఒకసారిగా కేంద్ర ప్రభుత్వము మంత్రి కూడా చెప్పిండు, అంటే స్థిరంగా ఉన్నాయి ఏం పెరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మంత్రి చెప్పిండు. అవునవును చెప్పిండు. బట్ ఇట్లా సడన్గా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెంచేయడం, మేము సడన్గా ఎంతో అనుకుని వచ్చేసినాం. వచ్చేసరికి రేట్లు పెరిగేసినాయి. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసేసరికి ఇంకోటి అయిపోతుంది ఇక్కడ. సో అట్లా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ప్రతి బంకులో కూడా చాలా మంది బాగా హస్బెండ్ చేస్తున్నారు. వరుసగా ధరలు పెరుగుతున్నాయి, అంటే యుద్ధం నేపథ్యం లోపల వరుసగా ధరలు పెరుగుతున్నాయి, ఏమనిపిస్తుంది? పెరుగుతున్నాయి. సో అట్లా అని సామాన్య ప్రజల మీద భారం వేస్తా అంటే కరెక్ట్ కాదు కదండి. అట్లా గ్యాస్ కూడా పెరిగింది కదా, ప్రతిదీ పెరిగింది. ఒక సామాన్య ప్రజలు బతికే లేకుండా ఇక మళ్ళీ సేమ్ ఎట్లా ఒక 20-30 సంవత్సరాలు బ్యాక్ ఎట్లా ఉందో మళ్ళీ అదే విధంగా మన జీడిపి ఎక్కడికో ఎరిగిందంటారు. సో మనకి ఇక్కడ అంతేం లేదు కదా. అది కామన్ పీపుల్కి అయితే ఇప్పుడు ఇలాంటిది లేదు. సో కొంచెం చూసుకోవాలి, గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. దాని తర్వాత సామాన్య ప్రజలు చూసుకుంటారు. చూడొచ్చు, ఒకసారిగా అయితే పెట్రోల్ డీజిల్ పెరగడంతో ఆశ్చర్యపోతున్నారు. అంటే నిన్నటి వరకు కూడా స్థిరంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. సార్ చెప్పండి, నేను ఒక్కసారిగా అర్ధరాత్రి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, 3 రూపాయల పైన వరకు పెరిగినాయి, ఏమనిపిస్తుంది? అంటే పైనుంచి మనకు వచ్చిన దాని గురించే కదా. అంటే ఇప్పుడు సామాన్యులకు ఒక్కసారిగా 3 రూపాయలు పెరగడం అనేది భారమే. అది భారమే, కానీ చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నాం కదా. అంటే నిన్న కేంద్ర మంత్రి కూడా పెరగదని చెప్పిండు కదా, ఒక్కసారిగా రాత్రి పెరిగాడు. మీకు ఏమనిపిస్తుంది ఒకసారి బంకులకు రాగానే? మాకు కంపల్సరీ అసహనంగానే ఉంది. దాన్ని కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం అన్ని విధాలా చూసుకుంటే బాగుంటుంది అంత. చూడొచ్చు, అంటే జనాలందరూ కూడా ఇటు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అన్న, ఇప్పుడు ఒక్కసారిగా రేట్లు పెరిగినాయి, తెలిసిందా మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి అని చెప్పి? తెలిసింది. ఏమనిపిస్తుంది? అంటే నిన్నటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు స్థిరంగా ఉన్నాయని చెప్పారు, ఎలాంటి రేట్లు పెంచామన్నారు. ఒక్కసారిగా రాత్రి అంటే గవర్నమెంట్కి అంత మంచిగా పనిచేస్తుంది అన్నట్టు. గవర్నమెంట్ సక్సెస్ లేదన్నట్టు. ఓని మాట ఓనికి పిలిచి ఓని మాట ఓడు వినుడు లేదు. ఏమంది వాడే, ఎవరి నిర్ణయం వాడే, ఎవడు మద్దతు చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసుడు. అట్లా ఇప్పుడు ప్రజల గురించి ఎవడు పట్టించుకోడు. అది ఎక్కడైనా ఓని మనకే నిండుతుందా లేదా, మనకు సపోర్టర్స్ మనకు మంచిగా ఉన్నారా లేరా, మన సపోర్టర్స్ మంచిగా చేస్తానరా, మా సపోర్టర్కి తగ్గట్టుగా మనం చేయాలి అనేదే వాళ్ళ ప్రభుత్వ లక్ష్యం. మరి వీడు ఉన్నాడు, ఓటేసినుడు, వాని గురించి పట్టించుకుందాము, వాని గురించి ఏమైనా చేద్దాం ఏమనుకుంటారు సామాన్యులు? ఏమనుకుంటారు? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి వరుసగా. ప్రభుత్వం పట్టించుకుంటలేదు, అట్లాంటిది అరికడతలేదు, ధరల నియంత్రణ చేస్తలేదు. అట్లాంటప్పుడు అన్ని గ్యాస్, పెట్రోల్, డీజిల్. ఇప్పుడు నేను బండి కొన్నప్పుడు ఎంత ఉండే? 75 రూపాయలకు ఉండే లీటర్. 75 రూపాయలు పోయి ఇప్పుడు ఎంత అయింది? 110 రూపాయలు అయింది. అంటే చూడండి ఎట్లుండింది. ఎక్కడికి ఇక్కడికి రోజు ఇబ్బంది అవుతుంది. మరి మేము 10 కిలోమీటర్లు పోయి పని చేసుకుంటాము. ఎన్ని లీటర్లు పోయించాలి, ఎన్నిసార్లు? మా జీతం అంతా అటే అయిపోతుంది. అటు చేసి ఇటు చేసి వచ్చేసరికి సగం పెట్రోల్కే అయిపోతుంది జీతం. చూడొచ్చు, సామాన్యులు అయితే ఇటు పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత ఏమనిపిస్తుంది? పెట్రోల్ పోసుకున్నారు, ఏమనిపిస్తుంది? నిన్నటి వరకు ఉన్నటువంటి రేట్ ఒక్కసారిగా 3 రూపాయలు పెరిగి వేరే వారికి ఎవరైనా మాకు డైలీ వేయడానికి ఇబ్బంది అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మాకు డైలీ ఒక 100 రూపీస్ వస్తే మాకు ఎందుకు 1 డే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మాకు భారమే దీనివల్ల. ఓకే సార్, అట్లా అంటే వరుసగా రేట్లు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు కూడా ఏం రేట్లు పెంచామని చెప్పారు, ప్రభుత్వం కూడా పెంచా అన్నారు. మళ్ళీ 4 రూపాయలు పెంచడం మాకు కూడా అర్థమవుతలేదు. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మాకు ఏంటంటే పెట్రోల్ దీని ద్వారా ఇప్పుడు ఆఖరికి మన గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది. ఈ పెట్రోల్ కూడా మొన్నటిదాకా ఏంటంటే పెట్రోల్ ఏం పెరగదు, ఏం లేదని చెప్పారు అయినా కూడా మళ్ళీ పెంచారు. మాకు సామాన్య ప్రజలకైతే ఇబ్బంది సార్.
చూడొచ్చు సామాన్యులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. బంకులకు వచ్చినటువంటి వారు నిన్నటి వరకు కూడా రేట్లు స్థిరంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నా కానీ ఒక్కసారిగా రేట్లు పెరగడంతో దాదాపుగా అయితే జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్న రేట్లు పెరిగినట్టు తెలిసిందా? నిన్నటి వరకు ఏం పెంచమని చెప్పి పెంచమని ఆయన చెప్తున్నాడు. మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి అన్నీ అంటున్నాడు. సమృద్ధిగా ఏమి లేవు. గ్యాస్ లేదు మన దగ్గర, పెట్రోల్ లేదు, ఫ్యూయల్ లేదు, ఏం లేదు. కానీ ఉన్నది పబ్లిక్లో చెప్పుడు. ఇండియాలో ఏం కొరత లేదు, అందరూ భారతదేశం, మన తెలంగాణలో ఇంకా కొరత లేదు. కానీ కొరత ఉంది, తెలుసు, ప్రాపర్గా అందరూ తెలుసు కొరత ఉందని. సాక్షాత్ కేంద్ర మంత్రి పెరగదని చెప్పిండు, కానీ తెల్లారి చూసేసరికి 3 రూపాయలు పెంచారు. అది వాళ్ళకు ఉంది అవగాహన, అది పెంచాలనే ఉంది వాళ్ళకి, ఎప్పటి నుంచో ఉంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలక్షన్ గురించి ఆగింది. ఎలక్షన్ బెంగాల్ ఎలక్షన్ వాటి గురించి ఆగింది. తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ గురించి ఆపారు. లేకపోతే ఆ ఎలక్షన్ లేకపోతే ముందే వాళ్ళు పెంచేవాళ్ళే. ఆ ఎలక్షన్ కోసం ఆపారు వీళ్ళు. ఇది ఒక ట్రెండ్. తర్వాత ఇప్పుడు మీటింగ్ గురించి కూడా ఆపారు. ఈ మీటింగ్ హైదరాబాద్లో సక్సెస్ కావాలని. ఇప్పుడు మరి ఎట్లా అంటే ఏంది పరిస్థితి? కొంచెం మేము తక్కువ చేసుకోవాలి సార్. మేము ప్రైవేట్ ఎంప్లాయీస్, మేము రోజు మార్కెటింగ్ ఫీల్డ్లో తిరుగుతాం. హిందుస్థాన్ యూనిలివర్లో పనిచేస్తాం మేము. మా ప్రాపర్గా మేము రోజుకి 30 షాపులు తిరగాలి. మాకు వెహికల్ కావాలి, కానీ ఏదో తక్కువ చేసుకోవాలి. ఏదో సైకిల్ ఏదో పట్టుకోవాలి. మా జీతం కూడా తక్కువే మాకు. మేము ఆ జీతంతోనే బతుకుతాం. కిరాయిలు అది తప్పదు మాకు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా, మేము ప్రతి షాప్కి పోవాలా. అది థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే జనాలు ఒక్కసారిగా రాత్రి సమయం లోపల రేట్లు పెరగడంతో అయితే ఒక్కసారిగా బంకులోకి వచ్చినటువంటి వారు ఇటు ఖచ్చితంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయల పైన కూడా పెరిగినటువంటి నేపథ్యం లోపల తాము ముందే ఊహించాము. కానీ హైదరాబాదు సభతో పాటుగా వివిధ రాష్ట్రాల లోపల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెంచకుండా ఆపింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, తర్వాత హైదరాబాద్ సభ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెంచుతామని చెప్పి ముందే ఊహించామని చెప్పితే కస్టమర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కన్మ్యాన్ నుండి. ఇక వాహన ధరలకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై 3 రూపాయలకు పైగా పెంచింది. పెరిగిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన ప్రభావం ఇక్కడి చమురు కంపెనీలపై పడడంతో రేట్లు పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ ధర 112 రూపాయలకు, డీజిల్ ధర 100 రూపాయలకు పెరిగింది. ఇక సిఎన్జి ధర 94 రూపాయలకు చేరింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం ప్రస్తుతం సగటు భారతీయుని నట్టింట చేరిందని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా ఏదైతే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తుల తర్వాత ఏదైతే పెరుగుకుంటూ వచ్చిన ముడి చమురు ధరలతో ఇటు ఎప్పుడెప్పుడు ఇటు ఏదైతే రిటైల్ సంబంధించిన ధరలు పెరుగుతాయని ఇటు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 3 రూపాయల చొప్పున ఇటు పెట్రోల్, డీజిల్కి సంబంధించి ధరలు పెరిగినాయి. దానికి సంబంధించి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమలుకు వచ్చాయి. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ తిరుమల పెట్రోల్ బంక్లో ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ పెరిగిన ధరలు. డీజిల్ 97 రూపాయల ఏదైతే ఈరోజు పెరిగిన ధరల వరకు 97 రూపాయలు ఉండను, అది 100 రూపాయలకు చేరిన పరిస్థితి. మరోవైపు పెట్రోల్ చూసుకోవచ్చు, పూర్తిగా 108 రూపాయల వరకు ఏవైతే నిన్నటి వరకు ధరలు ఉన్నాయో అది ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 112 రూపాయలు జరిగింది. పూర్తిగా డీజిల్, పెట్రోల్ 3 రూపాయల చొప్పున పెరిగిన పరిస్థితి. దీంతో సామాన్యుడిపై ఈ భారం పడనుంది. ఇదే కాకుండా పూర్తిగా నిత్యావసర ధర సంబంధించి కూడా ఇటు పెరిగే అవకాశం ఉండడంతో ఇటు సామాన్యుడిపై పూర్తిగా చాలామంది ఎవరైతే ప్రధానంగా ఆటో రిక్షా లాంటివి నడుపుతూ తమ జీవనాన్ని సాగిస్తారో, ఇటు వాహనదారులపై తమ జీవనాన్ని గడుపుతారో వారు కూడా ఇటు ఎఫెక్ట్ అయిన పరిస్థితి, వారికి కూడా భారం పడబోతుందనే మనకు కనిపిస్తుంది. అలా చెప్పండి, ఇటు పెట్రోల్, డీజిల్పై 3 రూపాయల చొప్పున ఇటు ధరలు పెరిగాయి, ఎలా చూస్తారు దాన్ని? సామాన్య ప్రజలకు ఇది ఎక్కువనే, తక్కువ తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెంచుతారు. ఎలక్షన్ స్టంట్స్ అన్ని కొంచెం తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ పెంచారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొంచెం 2-3 రూపాయలు దించుతారు, మళ్ళీ ఒక 5-6 రూపీస్ మళ్ళీ పెంచుతారు. అది పరిస్థితి. ఇది నిత్య జీవితంలో ఒక భాగం. ఖచ్చితంగా ఏదైనా వెళ్ళాలంటే ఉదయం లేవగానే ఫ్యూయల్ పోసుకోవాల్సిన పరిస్థితి ప్రతి జీవితంలో భాగమైన దాన్ని ఈ 3 రూపాయల చొప్పున రేట్లు పెరగడాన్ని ఎలా చూస్తారంటే ఏ మేరకు భారం పడుతుందని అనుకుంటున్నారు? చెప్పండి. అధిక భారం పడినట్టే, సామాన్య ప్రజలకు అధిక భారం పడినట్టే కదా మీ పరంగా చూస్తే. చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది భారం, ఎలా ఉండబోతుంది? 3 రూపాయల చొప్పున పెట్రోల్, డీజిల్పై ధరలు పెరిగిన పరిస్థితిలో భారం ఎలా ఉండబోతుంది సామాన్య?
బాగా తరస అయిపోతుంది కదా సార్. గరీబ్ వాళ్ళు బతికే కెపాసిటీ లేదు సార్. ఇంత ఘోరంగా పెంపు చేసినాక ఎట్లా సార్? ఇప్పుడు రేట్లు పెంపు చేస్తున్నారు కరెక్టే, కానీ జీతాలు కూడా పెంపు చేయాలి కదా, అది కూడా చేస్తలేదు కదా మరి ప్రభుత్వము. అవి కూడా లేదు కదా సార్. మాటికి ధరలు పెంచుకుంటూ పోతే మనం ఎట్లా బతుకుంటు మరి? కొంచెం ధరలు దించాలి కానీ పెంపు చేసుడే ఉన్నాయి సార్. గ్యాస్ మీద కానీ, దీని మీద కానీ, పెట్రోల్ మీద, డీజిల్ మీద, రేషన్ సామాన్ మీద కంట్రోల్. మనం షాప్కి వెళ్ళామంటే ఏ షాప్కి వెళ్ళినా కూడా పిరమే 2000 చిల్లర నూనె ఉన్నది సార్. ఒక నూనె డబ్బా కొనాలంటే ఏమి 1400, 1700 బియ్యం ఉన్నాయి రైస్ సన్స్. ఏం బతుకుతాం సార్? కొద్దిగా తగ్గితే బాగుంటుందని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా పెరిగిన ధరలైతే తమపై భారం పడబోతోందని ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచించి సగటు మనిషిపై ఇటు భారం పడకుండా చూడాలని ఇటు వాహనదారులు అయితే కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి. పెట్రోల్ ధరల మంటపై సామాన్య ప్రజానికం భగ్గుమంటోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన వేళ పెట్రోల్ ధరల పెంపుతో తమపై మరింత భారం పడిందని వాపోతున్నారు. కేంద్రం ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రేట్లు పెంచాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా ధరలని పెంచుతూ ఇప్పటికే ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో అటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే అటు ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా కుదరలేనటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగానే తిరుపతి పెట్రోల్ బంక్ వద్ద మనం ఉన్నాం. చూడొచ్చు, పెట్రోల్ బంక్లో అదైతే ముందున్న విధంగా కాకుండా చాలా పరిమిత సంఖ్యలోనే వాహనాలు వచ్చి పెట్రోల్, డీజిల్ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రధానంగా భారీ వాహనాలకు సంబంధించి ఎక్కువ డీజిల్ వాడుతూ ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగితే ఖచ్చితంగా దాన్ని ప్రయాణికులపైన మోపాల్సి ఉంటుంది కాబట్టి సో ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా పూర్తిగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు రూపాయల 14 పెట్రోల్ పైన $3.11 డీజిల్ పైన పెంచినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక ధరలు అందుబాటులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. మనతో పాటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ ఉన్నారు. ఏం చెప్తారండి? ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కూడా పెరిగిపోతుందని మీకు ట్రాన్స్పోర్ట్ విభాగంలో అంటే ప్రయాణికుల పైన కూడా ఈ భారం పడేటువంటి అవకాశం ఉంటుంది కదా? ఏ రకముల పైన అంటే ఆర్టీఓలందు మామూలుగా రేట్లు పెంచొద్దు అని చెకప్లు ఉన్నాయి. ఇదేమో రేటు పెరిగిపోయాయి. పబ్లిక్ కూడా మీరు తక్కువ రేటుతోనే పోవాలంటున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లమే. ఎన్ని లీటర్లు పెట్టేవాళ్ళండి? ఇప్పుడు 100 లీటర్లు ఇక్కడ, అక్కడ 100 లీటర్లు, హైదరాబాద్ 300 లీటర్లు మొత్తం. అంటే ప్రతిరోజు తిరుపతి, హైదరాబాద్. సో ఇది ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాహనాలు అంటే ట్రావెల్ బస్సులు వీళ్ళు. సో కంప్లీట్గా వీళ్ళు ప్రతిరోజు కూడా దాదాపు 200 లీటర్ల పైనే వినియోగిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడొచ్చు, పెట్రోల్ పడుతున్నటువంటి వాహనదారులను మనం ఒక్కసారి కూడా టచ్ చేద్దాం. సరే ఏంటి, ఏ విధంగా చూస్తారు? పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ నుంచి పెరిగిపోయాయి. దాదాపు ₹3 పెట్రోల్ పైన పెరిగింది కదా, ఏ రకంగా? ఏం చేయమంటారు సార్? మామూలుగా ప్రభుత్వం అమారే ఉంది, ఏం చేయమంటారు? నిత్యావసర సరుకులు పెరిగినాయి, పెట్రోల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. జనాల గురించి ఆలోచించేవాడు, మధ్యతరగతి గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఉండేవాళ్ళేమో అనుభవిస్తున్నారు, లేని వాళ్ళకి కదా బాధలు. అది సార్. అంటే మొత్తం అన్ని దేశాల్లో కూడా పెంచారు, భారత్ మాత్రం చాలా లేట్గా, అంటే ఆయిల్ కంపెనీలకి కొంత సుంకం తగ్గించి ఇవాళ పెంచినటువంటి పరిస్థితి. సో ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసాము, ఇంకా పెంచడంలో తప్పు లేదు, అవసరం అని. మరి ఇంకా గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులను భరిస్తారు సార్? ఎక్కువ రోజులు భరించలేదు కదా, దానివల్ల ఇంకా ప్రజల మీద భారం పడుతుంది, తప్పదు ఇంకా భరించాలి సార్. గవర్నమెంట్ని కాదు, యుద్ధం వల్ల పెరిగినాయి, దానివల్ల ఎవరు ఏం చేయలేరు కదా, వినియోగం తగ్గించుకోవాలి. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే పెరిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఒక్క ఆయిల్, డీజిల్ ధరలు పెరగడంతో అటు వాహనదారులు విభిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు పెట్రోల్ బంకు యాజమాన్యం ఉన్నారు. సార్ ఏం చెప్తారు? వాహనదారులు చాలా పల్సగా కనిపిస్తున్నారు ముందు కంటే కూడా. అంటే ₹3 దాదాపు పెట్రోల్ పైన పెరిగిందనే విషయం ఇవాళ ఉదయం తెలిసింది. అంటే ఆల్ ఆఫ్ సడన్గా పెంచడానికి కారణాలు ఏముంటాయంటారు? అసలు సార్ వరల్డ్ వైడ్ ఆడ చూసినా కానీ క్రూడ్ ఆయిల్ అనేది పెరిగింది కాబట్టి నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. నాట్ ఓన్లీ పెట్రోల్, డీజిల్ పెరిగిందంత మాత్రాన అది కాదు.
బయట నుంచి రావడంలో క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది కాబట్టి ఆల్రెడీ ఇంతవరకు నష్టం భరించారు కదా. ఓఎంసీ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరైనా కానీ గవర్నమెంట్ కూడా భరించింది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచారు అంతే. దాని గురించి ఏమి ఎఫెక్ట్ ఏం రాదు ఎవరికి కూడా. 3 రూపీస్ 39 పైసా సంథింగ్ పెంచారు. ఆడి భరించారు. భరించలేకనే భారాన్ని ప్రజల మీద వేశారు. అంటే రాబోయే రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు కొన్ని ఉన్నాయి. బయట నుంచి క్రూడ్ ఆయిల్ మనకు ఫ్రీగా ముందు మాదిరి తక్కువ ప్రైస్లో దిగుమతి అవుతే ఆల్రెడీ మళ్ళీ తగ్గిస్తారు కూడా రేట్లు. అది నిత్యావసర వస్తుంటే మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలకు వెళ్తున్నాయి. సేల్ కూడా పెద్దగా ఏం లేదు. అందరూ రీఛార్జ్ నెలలో చేసుకుంటున్నారు వాహనాలు కొనుక్కొని. పెద్దగా సేల్ కూడా అంతగా ఏం లేవు పట్టణంలో. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో తిరుపతి వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో మొత్తం కూడా అంటే ముందుకుంటే కూడా ఇప్పుడు కొంత వాహనదారులు తక్కువ శాతం కనిపిస్తున్నారు. మొత్తం కూడా పెంచినటువంటి ధరల నేపథ్యంలోనే కొందరు అభిప్రాయాలు అలా ఉన్నాయి, కొందరు అభిప్రాయాలు ఈ రకంగా మారుతున్నాయని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి. ఇక దేశవ్యాప్తంగా వాహనదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా 3 రూపాయలకు పైగా పెంచేశాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు మండిపడుతున్నారు. చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకులపైన కూడా భారం పడే అవకాశం ఉందంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ పూర్తయిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే ఆయిల్ ధరలు పెంచారని వాపోతున్నారు. సామాన్యుడికి ఆయిల్ ధరలు పెరగడం పెద్ద భారంగా మారిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. డీజిల్ ధరలు పెరిగాయి. నేటి ఉదయం నుంచే పెరిగిన ధరలతో పెట్రోల్ బంకుల్లో డిస్ప్లే బోర్డు పైన కనిపిస్తూ ఉంది. పెట్రోల్ పైన ₹3.24, డీజిల్ పైన ₹3.15 పెరగడం జరిగింది. పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో డీజిల్ ₹100.99, అదేవిధంగా పెట్రోల్ ₹113.38. ఆ యొక్క పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ఈ రోజు ఉదయంతో అమల్లోకి రావడంతో అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే విధంగా డిస్ప్లే బోర్డు మీద కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కూడా ప్రజలంతా కూడా ఈ పెట్రోల్, డీజిల్ పెరగడం పైన కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నట్టుంది. కొంతమంది పబ్లిక్తో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఒకసారిగా పెట్రోల్, డీజిల్ పైన ₹3 పైన పెంచడం జరిగింది. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ పైన ఏమంటారు? కేంద్ర ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ఎలా ఉందంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. యుద్ధం 6 నెలల నుంచి జరుగుతుంది. నీకు నిజంగా పెంచాలి, ఈ దేశ జీడిపి బాగలేదు, పరిస్థితి ఇబ్బంది అనుకుంటే నువ్వు ఎలక్షన్ ముందే పెంచి ఉండొచ్చు కదా. మరి ఎలక్షన్ తర్వాత పెంచడం ఏంటి? ఇది రాజకీయాల పరమైనటువంటి స్వార్థపూరితమైన నిర్ణయం తప్ప ప్రజలకి జరిగేది కాదు. ముఖ్యంగా మొన్న మోడీ గారు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ సభలో ఆయన ఒక పిలుపునిచ్చారు. నేను నా కాన్వాయిల్ని మార్చుకుంటున్నాను, నేను ఎలక్ట్రికల్కి మారుతున్నాను, మీరు కూడా మారండి అని సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వాహనాలని ఎంఆర్పి కంట్రోల్ చేసే దమ్ము సత్తా కేంద్రానికి ఉందా? విచ్చలవిడిగా రేట్లు పెంచారు ఎలక్ట్రానిక్. తర్వాత ఒక్కసారిగా డీజిల్, పెట్రోల్ మీద ఆధారపడినటువంటి కొన్ని కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అగమ్య గోచరం. సెలవులు వచ్చినాయి, పిల్లలకి సరిపోయింది. ఈ టైంలో కొరతగానే కృత్రిమ కొరత సృష్టిలా చూశారు. కానీ ప్రభుత్వం కొద్దిగా ముందస్తు చర్యలతోటే మొన్న కొరత లేకుండా ఆపగలిగారు. అలాగే రేపు విపత్తు రాబోతుంది. ఆ టైంలో పెట్రోల్, డీజిల్ లేకపోతే వ్యవస్థ మొత్తం స్తంభించిపోయే పరిస్థితి రాబోతుంది. మళ్ళీ ఎద్దుల బండ్లు, రిక్షాలు, చెక్క రిక్షాలు వచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది కేవలం నరేంద్ర మోదీ యొక్క వైఫల్యం తప్ప ఇంకోటి కనపట్లేదు. పెట్రోల్, డీజిల్ మీద పెరగడం అంటే నాకు మాత్రం చాలా భారంగా అవుద్ది. రెండోది అంటే పెట్రోల్, డీజిల్ పెరిగినట్టు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతాయి. విపరీతంగా పెంచేస్తారు. కానీ మాకు ఇచ్చే సర్వీస్ మాత్రం పెంచరు. పెంచితే జనాలకు ఇబ్బంది అని మేము జనాలకు దగ్గరలో ఉండి ఏదైనా సేవ చేస్తూ ఉంటాం మనకు తగినట్టుగా. కానీ పెట్రోల్, డీజిల్ పెంచడం అనేది చాలా బాధాకరం.
పెట్రోల్ డీజిల్ పెంచాల్సి వచ్చిందని చెప్పి ఇటు ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ అయితే ప్రజల మటుకు ఈ యొక్క పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్తో ఇప్పటికే ఉన్నటువంటి ధరలతో సతమతం అవుతున్నాం. ఇంకా పెంచడం వల్ల కూడా ఇంకా అనేక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ పెట్రోల్ డీజిల్ ఒక్కసారిగా ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ పెంచడం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఈ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ని ప్రజలైతే స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. వరంగల్ జిల్లాలో పెట్రోల్ 3.40 రూపాయలు, డీజిల్ 3.27 రూపాయల చొప్పున పెరిగాయి. దీంతో ప్రైవేటు ఉద్యోగులపై ఆర్థిక భారం రెట్టింపైంది. తమ జీతంలో 4వ వంతు పెట్రోల్కే వెచ్చించాల్సి వస్తోందని, నిత్యావసరాల ధరలు కూడా తోడవడంతో బతుకు దుర్భరంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సామాన్యులపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి రంగంపై ఆ ప్రభావం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంకుల లోపల కొంత ప్రధానంగా డైలీ ఉండేటువంటి డిమాండ్ కూడా మనకు కనిపించలేదు. కొంత బోసిపోయిన సిచ్యువేషన్. పెట్రోల్కి ₹3.40, డీజిల్కి ₹3.27 ధర పెరగడంతో కూడా కొంత అన్ని పూర్తి రంగాలన్నీ కూడా ఈ ప్రభావం కనబడబోతుంది. ఒక చైన్ రియాక్షన్ లాగా ప్రతి ఒక్క రంగంపై కూడా ఈ పెట్రోల్ ఉత్పత్తుల రేట్ల పెంపని ఉండబోతోంది. సో ప్రస్తుతం మనతో వినియోగదారులు ఉన్నారు. సో ఏంటి, ఎట్లా చూస్తారు? ₹3.40 పెట్రోల్ పెరిగింది. సో రోజుకి అసలు ఎంత కొట్టించుకుంటారు? రోజు లీటర్ పెట్రోల్ పోసుకుంటా. నాకు పెట్రోల్తో తిరుగుతూనే ₹10 సంపాదించుకుంటా. పని చేసుకుని బతటోళ్ళం. ఇప్పుడు సామాన్య జీవితం మాది. ఇప్పుడు ₹3 పెరుగుతాయి, రోజుకి 20-25 రూపాయలు ఎక్స్ట్రా అడనంగా బదన పడుతుంది. కానీ మీరు ఎట్లా చేసుకొని బతకాలి? ఇంత ఘోరంగా ఉంటే రేపు రోడే తిరగాలంటే కూడా బాగా ఇబ్బంది ఉన్నది. కాబట్టి దీన్ని నియంత్రించకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ చాలామంది మేము ఇబ్బంది పడుతున్నాం ఇంత రేటు పెరిగేసరికి. ఇది చూసాం కదా వినియోగదారు స్పందన. ఏంటి ఈ ధర మళ్ళీ యుద్ధ ప్రభావం కావచ్చు, ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, ప్రస్తుతం పెట్రోల్ రేట్లు పెరిగాయి. సో ఏంటి ప్రభావం పడుతుందా మీ మీద ఆర్థికంగా ఏమైనా? సార్ ఏ ప్రభావం కాదు, ప్రతి మనిషి మీద పడుతుంది. మధ్యతరగతి వాళ్ళు అయితే బతికే పరిస్థితే లేదు. జీతాలు అయితే పెరుగుతలేవు, రేట్లు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడి నుండి పోయాలి? ఇంత 7 కిలోమీటర్లు రావాలి నేను డ్యూటీకి, 12,000 జీతం. పెట్రోల్కే 3,000 పోతాను నెలకి. ఎవరిని అడగాలి? ఏమన్నా అంటే తగ్గించుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి అంటారు. దాంతో కూడా ప్రాబ్లమే వస్తుంది కదా. అవి కరెక్ట్ ఉంటలేవు, పేలుతానే. ఎవరు దానికి గ్యారెంటీ? మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? సో ఏంటి అంటే ఈ ప్రభావం ప్రతి రంగంపై ఉండబోతుంది కదా. ఏంది సొల్యూషన్ ఏం లేదు సార్. అది ప్రతి ఒక్కరు ఆలోచించి అసలు ఏం చేయాలనేది తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటలేరు. రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ప్రజలు ఏమో ఏమవుతారో వాళ్ళకే తెలుస్తలేదు. ఎవరు తినాలో కూడా అర్థమవుతలేదు. సో ఇది వినియోగదారుల స్పందన చూసాం కదా. సో ప్రతిరోజు కూడా పూర్తిగా డైలీ వేజర్లతో పాటు కూడా ప్రతిరోజు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వ్యక్తులంతా కూడా పెట్రోల్పై డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళ ఆర్థిక భారం అంతా కూడా పెట్రోల్ ధర పెరిగితే తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. దీంతో దాదాపుగా 20-25% వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఇంధనం ధరలకే వెళ్తున్న పరిస్థితి. ఒక ప్రస్తుతం పేపర్ వేసేటువంటి ఒక వ్యక్తి నుంచి, పాల ప్యాకెట్ వేసేటువంటి వ్యక్తి నుంచి పూర్తిగా ఇంటి సామాగ్రి, నిర్మాణ రంగము, ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా ఈ ఇంధన ధరలపైన డిపెండ్ అయి ఉంది. ఇక ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వచ్చాయి కాబట్టి ఇక ఈ రోజు నుంచి మిగతా అన్ని రంగాలపై ప్రభావం ఉండబోతుంది. ప్రతి ఒక్క ధర కూడా దాదాపు 1-2% పెరిగే అవకాశం ఉంది. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవు. ప్రస్తుతము ప్రభుత్వాలు దీనిపై ఆలోచించాలంటూ కూడా సామాన్యులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అయితే ప్రతి ఒక్క రంగాన్ని, సామాన్యుని అయితే పూర్తిగా తీవ్రంగా ఆర్థిక భారం పెంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్.